రైట్. ఇక కాళేశ్వరం నివేదిక నెలాఖరులో అంటూ వార్త కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న కమిషన్ ప్రభుత్వం అందించిన పత్రాలని అధ్యయనం చేస్తున్న జస్టిస్ పీస్ ఘోష్. ఇక గ్రౌండింగ్కు సాంకేతిక కమిటీ సిఫారసులు తీసుకోవడంపై ఆగ్రహం. ఇక ఈఎన్సీకి నోటీసులు అంటూ ఈ నెల 9 లేదా 10వ తారీఖున హాజరంట. సో కాళేశ్వరం బ్యారేజీల్లో తలెత్తిన సమస్యపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది. సోమవారం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కార్యాలయానికి వచ్చారు. ప్రభుత్వం అందించిన పత్రాలను ఆయన అధ్యయనం చేసినట్లుగా సమాచారం. కాగా తమకు సాంకేతిక సాయం అందించడం కోసం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులతో మేడిగడ్డ అన్నారం సుందిలా బ్యారేజీలో గ్రౌండింగ్ చేయడంపై కమిషన్ ఆగ్రహంతో ఉంది. కమిషన్కు సహాయంగా వేసినటువంటి కమిటీతో సిఫారసులు తెప్పించుకొని గ్రౌండింగ్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తూ ఇక ఈఎన్సీ అనిల్ కుమార్కు నోటీసులు పంపించింది. ఆయన ఈ నెల 9 లేదా 10వ తేదీన కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెల 11వ తేదీన కోల్కతాకు తిరిగి వెళ్ళిన జస్టిస్ పిసి ఘోష్ ఈ నెల చివరి వారంలో హైదరాబాద్కు వచ్చి ప్రభుత్వానికి నివేదికను అందించినట్టుగా సమాచారం. కమిషన్కు ప్రభుత్వం ఇచ్చిన గడువు కూడా ఈ నెలాఖరుతో ముగినట్టుగా తెలుస్తోంది. అంటే కాళేశ్వరం నివేదిక అనేది ఈ నెలాఖరులో చివరిలో ఇస్తాడు రాష్ట్ర ప్రభుత్వానికి. సో ఇప్పటికే ప్రభుత్వం అందించినటువంటి పత్రాలన్నిటి మినిట్స్ కావచ్చు అవన్నీ కూడా తనిఖీలు చేస్తున్నటువంటి పిసి ఘోష్ కమిషన్ ఇక గ్రౌండింగ్కు సాంకేతిక కమిటీ సిఫారసులను తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈఎన్సీకి నోటీసులు ఇచ్చిందంటే ఈ నెల 9 లేదా 10న ఈఎన్సీ హాజరు కావాల్సినటువంటి అవసరం ఉండదు. మొత్తం మీద అయితే కాళేశ్వరం కథ ముగిసిందని తెలుస్తున్నది. ఏమవుతుంది, కాళేశ్వరం కథ ముగిసింది, అయిపోయింది. ఇక కాళేశ్వరం కథ అయిపోయింది, స్టోరీ ఎండుకు వచ్చింది. ఈ నెలాఖరులో నివేదిక మరి ఇస్తే ఆ నివేదికను బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఆ నివేదికలో ఏముంటుంది, ఈ నివేదిక ఎవరి మెడకు ఉచ్చుగా బిగించబోతుందని చూడాల్సిన అవసరం ఉంది. ఈ నెలాఖరులో పిసి ఘోష్ కమిషన్ అయితే నివేదిక ఇస్తుందట. ఇప్పటికే మరి ప్రభుత్వం అందించినటువంటి పత్రాలంతా కూడా అధ్యయనం చేస్తుందంట. చాలా క్షుణ్ణంగా, చాలా డెప్త్గా, చాలా లోతుగా, ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ జరగకుండా పిసి ఘోష్ కమిషన్ ఆ పత్రాలని తనిఖీ చేసి మరి కాళేశ్వరం కుంగుబాటుకు కారకులు ఎవరు, లక్షల కోట్ల రూపాయలు బూడిదల పోసిన పన్నీర్ లెక్క మరి కానికి అసలు సిసలైనటువంటి దోషులు ఎవరైనటువంటి ఆ పనిలో తేల్చే పనిలో మరి కాళేశ్వర కమిషన్ పిసి ఘోష్ కమిషన్ అంటే తెలుస్తోంది. సో ఏం జరుగుతుందో చూడాలి. ఈ గ్రౌండింగ్ సాంకేతిక కమిటీ సిఫారసు తీసుకోవడం పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇక ఈఎన్సీకి నోటీస్ ఇచ్చిందట. ఈ నెల 9 లేదా 10వ తారీఖున ఆయన హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంటుందట. సో చూద్దాం మరి కథ కంచికి మనం ఇంటికి లెక్క ఉంటుందా, లేదంటే నిజంగానే ఈ కథ ప్రశాంతంగా సుఖాంతం అవుతుందా, లేకపోతే అసలు సిసలైన కాళేశ్వరం దొంగలకు ఏమైనా శిక్ష పడుతుందా, కాళేశ్వరంలోని విలన్లను తీసుకుపోయి జైల్లో వేస్తారా, ఏం చేస్తారు ఈ కాళేశ్వరం కమిషన్ తోటి అనేది ఈ నెలాఖరు వరకు ఆగాలి. ఇన్ని రోజులు ఆగినాం, ఇంకొక పట్టుమని 15 రోజులు ఆగితే కాళేశ్వరం కమిషను మరి ఇచ్చే నివేదికలో ఈ కాళేశ్వరం ఎపిసోడ్కి ఒక పులిస్ స్టాప్ అనేటువంటి అవకాశం కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో, పిసి ఘోష్ కమిషన్ ఇచ్చేటువంటి నివేదిక ఎట్లుంటుంది అనేది. ఇంకా హైలైట్ కనబడుతున్నటువంటి అంశాలు ఏమున్నాయి, ఇక రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కనబడుతుంది ఇక్కడ.